హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నాను. నేను మీ శ్రీనండి. ఈ మధ్య వీడియోలు పోస్ట్ చేయట్లేదు కానీ మొన్న హాలిడేస్ ఆటలో పిల్లలు బాగా ఎక్కడికి తీసుకెళ్ళి ఏడుస్తుంటే అరకు తీసుకెళ్ళేవాడు 1 వీక్ వైజాగ్ వరకు. దాని తర్వాత వచ్చాక వాటర్ చేంజ్ వల్ల ఏంటంటే అసలు హెల్త్ బాగాలేదు, అందుకని వీడియోలు ఏం పోస్ట్ చేయలేదండి. ఇవాళ కొంచెం ఆరోగ్యం బాగున్నప్పుడు మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది మేము అరకు వెళ్ళిన వీడియో అండి. అరకు మార్నింగ్ 6కి వైజాగ్లో మేము ట్రైన్ ఎక్కామండి. అప్పుడు చుట్టూ క్లైమేట్ ఎంత బాగుందంటే ఎంత బాగుంది. చుట్టూ గాలి, చల్లగా వాతావరణం చాలా బాగుందండి. జీవితంలో అందరూ కూడా ఒక్క టైం అరకు వెళ్ళాలనుకుంటారు కదండి. అది అందరికీ ఉన్న డ్రీమ్. ఆ డ్రీమ్ నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అరకు వెళ్ళాలని. అది నాకు ఫుల్ఫిల్ అయిందండి. కానీ అక్కడికి వెళ్ళాక మాకు చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఇప్పుడు రాకూడదు, వింటర్ సీజన్లో వస్తే ఇంకా క్లైమేట్ చాలా బాగుంటుంది అని అన్నారు. కాకపోతే ఆల్మోస్ట్ మేము కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము. ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి వింటర్ సీజన్లో వెళ్తే బాగుంది అన్నారండి. చుట్టూ కొండలు, చల్లని వాతావరణం, కెనాల్లో టన్నల్లో ట్రైన్ వెళ్తుంటే పిల్లల కేరింతలు, చప్పుళ్ళు చాలా బాగుందండి. ఈ ఫీలు చెప్పడం కన్నా కూడా ఎంజాయ్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫీలు ఎటు చూసినా చక్కటి ప్రకృతి, కొండలు, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. మేము మార్నింగ్ 6:30కి అరౌండ్ వైజాగ్లో మేము ట్రైన్ ఎక్కామండి. ఆ ట్రైన్ ప్రతి స్టేషన్ ఆగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చాలా బాగుందండి. ఇదిగో మేము వెళ్ళిన ట్రైను, నాకు వీడియో తీయడానికి అనువుగా ఉంటే తీసాను. ట్రైను చాలా స్లోగా నెమ్మదిగా చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళచ్చు. కాకపోతే ఇబ్బంది పడే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది, కానీ చుట్టుపక్కల ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగుంటుందండి. ఇదిగో ట్రైన్ ఆగినప్పుడల్లా మా పిల్లలు దిగడం, కింద ఏదో ఒక పని చేయడం, మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయ్యేప్పుడు ఎక్కడం, మా హస్బెండ్ను మా పిల్లలు కింద దిగడం ఎక్కడం అండి. ఇంకా కింద మా పిల్లలతో డ్యాన్స్ చేస్తున్నారు. కింద వాళ్ళ నాన్నగారేమో స్టిల్స్ ఫోటోలు తీస్తున్నారు. వీళ్ళు చాలా ఆనందపడ్డారండి. హాలిడేస్కి ఎక్కడికైనా తీసుకెళ్తే పిల్లలు ఎంతో ఆనందం. కాకపోతే ఇలాంటి ప్లేసులు తీసుకెళ్తే పిల్లలు ఇంకా ఆనందపడతారు. దట్టు మేము మా పెద్ద పాప బర్త్డే పర్పస్ మీద కూడా బయలుదేరామండి. అది ఇది కలిసి వస్తుందని చెప్పేసి చాలా 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 ఎంజాయ్ చేసామండి. మేము మొత్తం అలాగా 10:30కి మేము బొర్రా గుహల దగ్గర దిగామండి. బొర్రా గుహల దగ్గర దిగి అక్కడ ఫ్రెష్ అయ్యామండి. కాకపోతే అక్కడ వచ్చిన చిన్న ఇబ్బంది ఏంటంటే నాన్ వెజిటేరియన్స్కి అయితే ఫుడ్కి ఇబ్బంది ఉంది, కానీ వెజిటేరియన్స్కి అయితే ఫుడ్ చాలా ఇబ్బంది అండి. మేము ఫుడ్ చాలా ఫేస్ చేసాం. బొర్రా గుహలు అయితే మాకు ఫుడ్ దొరకలేదు. జస్ట్ ఏదో డ్రింక్స్ ఏదో తీసేసుకుని అక్కడ వెహికల్ మాట్లాడుకున్నాం. అక్కడ వెహికల్ మాట్లాడుకుని అక్కడ నుంచి మేము బొర్రా గుహలు చూడడానికి వెళ్ళామండి. కార్ మాట్లాడుకుని వాళ్ళ నాన్న పిల్లలకి ఏం కావాలంటే అవి డ్రింక్స్ను స్నాక్స్ కొనిచ్చేసారు. అవి తీసుకుని మేము కార్ ఎక్కేసామండి. కార్ ఎక్కి అక్కడి నుంచి బొర్రా క్లేవ్స్కి వెళ్ళాం. బొర్రా క్లేవ్స్కి వెళ్తే దానిలో చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మా పిల్లలు ఫుడ్ తెచ్చుకుని కవర్ నుంచి కోతులు లాక్కెళ్ళిపోయింది. మా పిల్లలు చాలా ఏడ్చారు. అక్కడ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ కోతులు చేసే పనులు చాలా బాగున్నాయండి. ఏంటంటే అచ్చం మనుషులు చేస్తున్నట్టే ఉన్నాయి ఆ పనులు. అవి పేరెంటింగ్ చేయడం, కిడ్స్ని కోతుని బాగా వాళ్ళు ప్యాంపర్ చేయడం చాలా బాగా అనిపించింది. అందుకని చిన్న చిన్న క్లిప్స్ కనబడితే మేము అవి వీడియో క్యాప్చర్ చేసామండి. అక్కడ నుంచి మేము బొర్రా కేవ్స్లోకి వెళ్ళాం. లోపలికి దిగుతున్నామండి మెట్లు. అక్కడ నుంచి బొర్రా కేవ్స్లోకి వెళ్ళి మొత్తం అంతా చూసాం. కొండలండి, అంత ఏం లేదు. ఆ కొండల్లోనే లైటింగ్ పెట్టి చాలా బాగుంది. చల్లగా ఉందన్నమాట వాతావరణం. ఎంతసేపు ఉన్నా సరే బయటికి రావాలనిపించట్లేదు, అంత చల్లగా ఉంది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మేము ఫుల్ ఎంజాయ్ చేసాము అనుకోండి. కాకపోతే కిడ్స్కి ఇలాంటి ప్లేసెస్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించామంటే. ఈ లోపల లైట్లు చాలా బాగున్నాయండి. జనాలు కూడా చాలామంది ఉన్నారు. సీజన్ ఉన్నా కానీ అన్ సీజన్లో కూడా జనాలు బాగానే ఉన్నారండి. తక్కువగా అయితే ఏమీ లేరు.
తర్వాత బొర్రా కేవ్స్లో చుట్టూ అంతా షాపింగ్ అది చూసేసుకుని మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ కార్లో బయలుదేరిపోయామండి. అక్కడి నుంచి ఇంకో వ్యూ పాయింట్ మీద అక్కడ తీసుకెళ్లారు. అదేదో అనంతగిరి సంథింగ్ ఏదో జలపాతం అంట. పైనుంచి వ్యూ చాలా బాగుందండి. పైనుంచి వాటర్ పడుతూ అక్కడికి వెళ్ళామండి. జస్ట్ చూద్దామని వెళ్ళాము. ఇంకా పిల్లలు బాగా పేచి పెడితే వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి వాటర్తో చాలాసేపు ఎంజాయ్ చేసేసారండి పిల్లలు. వాటర్ నుంచి అస్సలు రమ్మంటే అస్సలు రావట్లేదండి పిల్లలు. చూడండి మా అమ్మాయిలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారండి. వాటర్ ఫాల్స్ అయిపోయాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ కార్లో బయలుదేరిపోయి కాఫీ తోటల దగ్గరికి వచ్చామండి. అక్కడ కాఫీ పొడి అవి బాగుంటాయి. కాఫీ పొడి అవి తీసుకుని ఆయిల్ ఏదో ఉందంటండి, హెయిర్ ఆయిల్. అవన్నీ చూసేసుకుని కాఫీ తోటలోకి వెళ్ళి కాఫీ తోటలు అవి చూసేసుకుని నా కూతులకై పిక్స్ అవి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ బయలుదేరిపోయాక ఇది ఒక వ్యూ పాయింట్ అంటే ఓన్లీ ఇక్కడ ఫొటోస్ తీయడానికి చాలా బాగుంటుందండి వ్యూ పాయింట్. అక్కడ ఆపారండి. అక్కడ కొంచెం దిగదాక మేము ఇంకా బ్యాక్ అరకు వచ్చేసామండి. అరకు వచ్చేసి మేము ఇక్కడ అరకులో ఆ రోజు రాత్రి స్టే చేసామండి. మేము అక్కడ రూమ్ తీసుకున్నాం అరకులో. అరకు ఆ రూమ్ చుట్టుపక్కల కూడా ప్లేస్ చాలా బాగుందండి. అన్ని చెట్లు, గాలి చల్లగా వేసి చాలా బాగుందండి. మేము అక్కడ ఆ రోజు 2 days ఉన్నామండి. రూమ్ తీసుకున్నాం ఆ రోజు. మేము తీసుకుని ఇక్కడండి సీతా గ్రాండ్స్ అండి, అరకు వ్యాలీ. కాకపోతే ఆ అరకుకి కొంచెం దూరంగా తీసుకున్నాం కానీ రూము మా వారి ఫ్రెండ్ ఈ రూమ్ సజెస్ట్ చేశాడు, బాగుందని చెప్పేసి. రూమ్ అయితే చాలా బాగుందండి. ఇదేమో లోపలికి వెళ్ళడానికి దారండి. మాకు కింద రూమే ఇచ్చారు. ఆ రూము బాగుందండి. రూమ్ అయితే పెద్ద రూమే ఇచ్చారు. డబల్ బెడ్ బాగుందండి రూము. ఇలాగా లోపలికి ఎంట్రీ అయిపోయాము. రూము లోపలికి వెళ్ళంగానే మంచము, 2 కుర్చీలు, సైడ్ టేబుల్, వాల్కి టీవీ, అద్దము అవన్నీ ఇచ్చారండి. ఇక్కడ కూడా మాకు కొంచెం ఫుడ్ ఇబ్బంది, ఎందుకంటే అరకు వ్యాలీ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది నాన్ వెజ్. కాకపోతే వెజిటేరియన్స్ కొంచెం కష్టమే. కానీ అక్కడ రాయల్ దర్బార్ అనే హోటల్ ఉందండి. ఆ హోటల్ అయితే ఫుల్ వెజిటేరియన్ హోటల్. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు సజెస్ట్ చేయొచ్చు. మేము కూడా అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్నాం ఫుడ్, ఆ హోటల్ ఫుడ్. ఆ రోజు ఇంకా హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా ఆ రోజు ఎండ్ అయిపోయిందండి. నెక్స్ట్ డే బ్లాగ్ రేపు ఎప్పుడు కంటిన్యూ చేస్తాను. ఇంకా మేము అరకులో ఏం తిరిగాము, ఎన్ని డేస్ ఉన్నాము అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్ పెడతానండి. ఈ బ్లాగ్ ఎలా ఉందో ఒకసారి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి వీడియో చేసి సపోర్ట్ చేసి అనుకుంటున్నాను. బాయ్. ఇంకో వీడియోతో కలుద్దాం మనం. ఇవి ఏంటంటే మేము అక్కడ దిగిన కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back